కార్మికుల ఐక్యత, కుప్పం మున్సిపల్ కార్మికుల ఐక్యత, కుప్పం కార్మికుల ఐక్యత, కుప్పం మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఫస్ట్ అంటే రాజ్ కుమార్ గారు లాస్ట్ సెంటెన్స్ చెప్పారు, అది హామీ ఇస్తున్నాము. అది ఆనరబుల్ అంటే మీకు ఒక మాట ఈరోజు తెలియాలి, మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది అంటే డైరెక్ట్లీ ఎప్పుడు కూడా మీకు ఆనరబుల్ సీఎం సార్ చెప్తారు, తర్వాత 6 months తర్వాత మీరు మళ్ళీ వింటారు సార్. కానీ మీకు ఒక మాట చెప్పాలి అంటే సార్, ఆనరబుల్ సీఎం సార్ ప్రతి నెలలో అంటే నాకు విజయవాడ పిలుస్తున్నారు, అక్కడ రివ్యూ తీసుకున్నారు. ప్రతి రివ్యూలో కార్మికుల గురించి దాదాపు 15 నుండి దాదాపు 20 నిమిషాలు స్పెండ్ చేస్తున్నారు. 20 minutes మినిమంగా సార్ అంటే డిస్కషన్లో పెడతారు, అక్కడ ఏమేమి చేస్తున్నారు కార్మికుల గురించి. పెయింటర్ అసోసియేషన్ అలాగే ఇందాక చెప్పిన పెద్దలందరూ కూడా కార్మికులను ఎలా ముందుకు తీసుకోవాలి, వారి పురోగతిని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మనం ఆలోచించేదానికన్నా మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు, నియోజకవర్గ శాసనసభ్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు మనకంటే 10 రెట్లు ముందుగానే ఆలోచించి మీకు ఏం చేయాలనేది ప్రణాళికలు సిద్ధం చేసిందని కూడా తెలియజేస్తున్నారు. ఇదే విధంగా మన కడాపీడి గారు దాన్ని కృషి చేస్తూ ఇక్కడున్న నాయకులందరూ మన పిఎస్ మున్నతం గారి సూచనలతో, ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ చొరవతో మీకు అందరూ కూడా రానున్న రోజుల్లో కార్మిక సోదరులందరికీ మంచి జరుగుతుంది. ఇది రాజకీయ అతీతంగా కార్మికులకి మంచి ఉద్దేశంతో చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. కాబట్టి వారికి మా కుప్పం జనసేన పార్టీ తరఫున, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వారికి ఎప్పుడు వెన్నంటుంటాము. ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా మీరు ఏమి తీసుకున్నా, మీరు ఏమి అడిగినా వారికి అన్ని విధాలుగా మేము కొద్దిగా మా వంతు సపోర్ట్ చేసుకుంటాం. మీ కార్మిక సోదరులందరూ కూడా ఇచ్చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ